ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధారణ ఎన్నికలను తలపించిన ఉత్కంఠ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కనబడుతుంది. ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ నేడు ముగియనుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే నామినేషన్లు భారీగా వేస్తున్నారు. ఒకే పార్టీకి సంబంధించినటువంటి గ్రూప్ రాజకీయాలకి తెరలేచిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ప్రస్తుతం మనం ఇందులో ఎట్లా ఉన్నది, ఎన్ని నామినేషన్లు ఇప్పటివరకు వచ్చాయి, దీని ప్రాసెస్ ఏంది, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మనతో మాట్లాడడానికి ఎన్నికల అధికారి ఉన్నారు. మనోజ్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సాధారణ ఎన్నికల్లాగానే భారీ స్థాయిలో నామినేషన్లు వేస్తున్నారు. ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎట్లా దీని ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్ పార్టీలకి అతీతంగా ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు మొత్తం 9,287 మంది ఓటర్లు ఉన్నారండి. దాంట్లో 7,000 పైచిలకు మంది ఓటర్లు కరీంనగర్లోను, అదేవిధంగా 2,000 పైచిలకు ఓటర్లు జగిత్యాల్లో ఉన్నారు. ఈ రోజుతో అంటే 23 అక్టోబర్తో ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలతోనే ఓటర్లకు నామినేషన్ వేసేందుకు గడువు ముగుస్తుంది. రేపు అనగా 24 నాడు ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 25 అక్టోబర్ ఉపసంహరణకు చివరి తేదీ. అదేవిధంగా 1వ తారీఖు నవంబర్ 1 నాడు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ సంబంధించి కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి ఓటర్లకు మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్ను, అదేవిధంగా జగిత్యాల ప్రాంత ఓటర్లకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల జగిత్యాలను పోలింగ్ కేంద్రాలుగా నిర్ణయించాము. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఓటర్ల యొక్క కౌంటింగ్ జరుగుతుంది. తర్వాత రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం 3 రోజుల లోపల పాలక మండలి సభ్యుల ఎన్నిక జరుగుతుంది. అంటే మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఇబ్బంది లేకుండా అన్నీ హసల్ ఫ్రీ అంటే ప్రశాంతంగా జరిగే ఏర్పాట్లు చేస్తున్నారా దీనికి సంబంధించి? తప్పకుండా ఇందుకు సంబంధించినటువంటి తగిన ఉత్తర్వులను జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన బందోబస్తు సంబంధించి మనకు సిపి గారికి, కరీంనగర్ జిల్లా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారికి లేఖ రాయడం జరిగింది. దీనికి తదనుగుణంగా వాళ్ళు కూడా ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ దగ్గర నుంచి కూడా మీకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరిగినాయి. ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా సాగేందుకు ఓటర్లు నిష్పక్షపాతంగా, నిర్భయంగా వారి ఓటర్లను హక్కును వినియోగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి వివరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు సైతం ఉన్నారు, వారి అభిప్రాయాన్ని మనం కనుక్కుందాం ఒకసారి. చెప్పండి. గౌరవనీయులైన సహకార అర్బన్ బ్యాంక్ మెంబర్లకు నమస్కారములు. నేను ఈరోజు డైరెక్టర్గా నామినేషన్ వేసినాను మన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లను. నా పేరు తాటికొండ భాస్కర్. నేను ఇదివరకు 4 సార్లు గెలిచినాను. ఈరోజు 5వ సారి నామినేషన్ వేసినాను. దయచేసి మీరు అందరూ సహకరించాలి. ఎన్నికల వాతావరణం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనకి తాజా మాజీ చైర్మన్ ఉన్నారు, ఇంకా ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి గడ్డం విలాస్ రెడ్డి ఉన్నారు. విలాస్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉన్నది పోటీ, ఏ పార్టీల మధ్య ఉన్నాయి? ఎందుకంటే పార్టీ సపోర్టర్ ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తుంది, అవుట్ సైడ్ నుంచి ఇది పార్టీ రహిత సింబల్ నుంచే విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాక్చువల్గా 2017లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎల్లుండి అనగా స్టే వచ్చింది. ఎందుకు స్టే వచ్చిందంటే ఈ అప్పటి పాలక వర్గం ఒకటే ఇంట్లో 125 ఓట్లు, ఒకటే ఇంట్లో 125 ఓట్లు కాకుండా బోగస్ ఓట్లు నేను ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ జరగలేదు. నేను వచ్చిన తర్వాత కోర్టులో ఉన్నాయన్నీ డిస్పోజల్ చేశాను. డిస్పోజల్ చేసి ఒక గాడిలో పెడతానుకున్న టైంలో మళ్ళీ కోర్టులో కేసు వేశారు. ఏమని? ఎలక్షన్ చేయాలని. ఓకే, ఎలక్షన్ చేయాలని వేశారు. ఓకే, కానీ నెక్స్ట్ ఏం చేశారు, ఈ బాడీని డిజాల్వ్ చేయాలని అన్నారు. ఏదైతే నేను చైర్మన్గా ఉన్న బాడీని డిజాల్వ్ చేయాలని వేశారు. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు నా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ కూడా ఎవరితోటి కమిటీ తీసేయమని చెప్పాడు. అదే నువ్వు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ అడుగు. నువ్వు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బాడీని డిజాల్వ్ చేయమని చెప్పి కోర్టుకు అయినావు. కోర్టుకు అయిన తర్వాత నీ మీద ఎంక్వైరీస్ ఉంటే డీసీఓ గారు ఎంక్వైరీ లెటర్ ఇచ్చారు నాకు. ఏమని? అవినీతి ఆరోపణలపైన, అది ఓటర్ లిస్టులు. చాలా వరకు గతంలో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థలో పాలక మండలిలో కావచ్చు అనేక అవకతవకలు జరిగాయి, లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం మీరు ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి ఎట్లా ఆరోపణలు వచ్చిన నిజమే. డీసీఓ గారు కూడా
వాళ్ళ మీద 23(1) ప్రకారం చర్య తీసుకోమన్నాడు. ఒక వ్యక్తి వాళ్ళ మీద చర్య తీసుకుంటలేడని నా మీద కోర్టుకు వెళ్తే కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది 4 వీక్స్ లోపల ఎలక్షన్ చేయమని. దాన్ని డీసీఓ గారు అడ్డుకున్నారు. అడ్డుకోవడం వల్ల వాళ్ళకు ఛాన్స్ వచ్చింది. ఈరోజు ఇప్పటికీ కోర్టులో ఉంది. అది అంటే కోర్టులో ఉందంటే మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. దేనికి పోటీ చేస్తున్నారు? ఏ పదవికి పోటీ చేస్తున్నారు? మీకు ఏ విధమైన పదవి ఆశిస్తున్నారు మీరు? ఇందులో ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్గా ఎన్నిక కావాలి. 12 మందిలో ఎవరైతే ఏడుగురు గెలుస్తారో వాళ్ళ ఫ్యానలే చైర్మన్ ఎన్నుకుంటుంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుంటుంది. కాబట్టి నాతో పాటు 12 మంది డైరెక్టర్లను గెలిపించుకునే బాధ్యత నా మీద ఉంది. అన్ని విధంగా తెలియజేస్తున్నాను. అంటే మీరు ఏ విధమైనటువంటి సంస్కరణలు చేపడతారు? ఎందుకంటే అవినీతి అక్రమాలు జరిగాయి, అనేక లోపాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. దీనికి సంబంధించి ఎట్లా ప్రక్షాళన చేస్తే బాగుంటుంది? ఏంది అసలు మీకు ఏమైనా రీజన్ ఉందా? మొదటిది సభ్యత్వం మీద దొంగ సభ్యతలు చాలా ఉన్నాయి. మేము ఫస్ట్ ఏం చేస్తామంటే ఎన్నిక కాగానే ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇస్తాం. ఏం అవకాశం? అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మా బ్యాంకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పి వాళ్ళకు 2 నెలల 3 నెలల టైం ఇచ్చేసి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేయరో వాళ్ళను సభ్యత్వం తెలియడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సంపాద్యం కావాలంటే 500. యాక్చువల్గా ఇప్పుడు 9,200 ఉన్నారు. 9,200 ఉన్న అకౌంట్ ఉన్న హోల్డర్స్ ఓన్లీ 3,200 మాత్రమే. మిగతా అకౌంట్ హోల్డర్స్ కాదు. ఇది చట్ట విరుద్ధం. అయినప్పటికీ కొన్ని డీసీఓ వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్ల 9,200 మంది ఈరోజు వచ్చారు. లేకుంటే యాక్చువల్ ఓటర్లు 3,100. కానీ నేను కూడా అందులో డెప్త్గా పోలేదు. వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. 2 నెలల 3 నెలల్లో అకౌంట్ ఓపెన్ చేసుకునే టైం ఇవ్వాలి. నాకు టైం లేదు అప్పుడు. అంటే మీ దానిలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. కాంగ్రెస్ పెద్దలు కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నాయి అంటున్నారు. గ్రూపులు లేవు. ఎవరైతే పారాచూట్ ద్వారా వచ్చారో ఆ గ్రూపులు మీరు ఒకసారి చూడండి. ఆ 2 గ్రూపులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని గ్రూపులు. 10 సంవత్సరాల నుండి నేను 35 సంవత్సరాల నుండి పార్టీలో ఉన్నాను. గత 1.5 ఇయర్ నుంచి పార్టీ నన్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇక్కడ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో చైర్మన్ అయ్యాను. ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అయినా అనౌన్స్ చేస్తే నన్ను చేస్తుంది తప్పితే వేరే వాళ్ళని చేయదు. ఇది బ్యాంకు పార్టీ రహిత ఎన్నికలు కాబట్టి నేను కూడా పార్టీ రహితంగానే ఎన్నికల్లో పాల్గొంటున్నాను. సో మొత్తం మీద ఇక్కడ కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికే దాదాపు 50 మంది బరిలో దిగుతున్నారు. దీనిలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, ప్రక్షాళన చేయడానికి ఇప్పటికే కోర్టు కేసులు ఉన్నాయి. దీన్ని అన్ని కూడా చేయాలంటే పెద్ద తలనొప్పిగా వ్యవహారం మారింది. దీనిలో భాగంగానే ఎలా ఉండబోతుంది, ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మేమైతే ప్రక్షాళన చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. మనము ఇవన్నీ పూర్తి ఫలితాలు రావాలంటే మనం నవంబర్ మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.